ఆంజనేయుడు ఎంత వివేకవంతుడో, ఎంత బుద్ధిమంతుడో, ఎంత శక్తిమంతుడో మనకు తెలుసండి. కానీ ఆంజనేయుల్లో ఒక చిన్న సరళ స్వభావం కూడా ఉందండి. ఒకసారి సీతమ్మ సింధూరం ధరిస్తుందండి. ఆంజనేయుడు చూశాడు, అమ్మా ఏమిటి సింధూరం తల మీద నుదుటి మీద అని అంటే, సీతమ్మకి ఏమనిపించిందంటే ఒక బ్రహ్మచారికి సింధూరం గురించి చెప్తే ఏమర్థం అవుతుంది అని చెప్పి ఆంజనేయుడితో ఇలా అంది, ఆంజనేయ, నేను ఈ సింధూరాన్ని నుదుటి మీద ధరిస్తే శ్రీరామచంద్రుడు ప్రసన్నుడవుతాడు, ఆనందిస్తాడు అని చెప్పింది. అప్పుడు ఆంజనేయుడు సింధూరాన్ని ఒళ్ళంతా పూసుకున్నాడు. ఒళ్ళంతా సింధూరంతో కప్పేసుకుని వచ్చాడు. స్వామి ప్రసన్నుడు కావాలి, నీకు ఆనందం కలుగుతుంది ఎవరైనా సింధూరం పెట్టుకుంటే అని నేను విన్నాను, సీతమ్మ నుంచి విన్నాను, కాబట్టి సింధూరం ఒళ్ళంతా వేసుకున్నాను. అంత సరళ స్వభావం కలిగిన వాడు, అంత సింప్లిసిటీ ఉన్నవాడండి ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడు బుద్ధిమంతుడు, వివేకవంతుడు, శక్తిమంతుడు, సరళ స్వభావం కలిగిన వాడు ఆంజనేయుడు మనందరి యొక్క భక్తిని ప్రేరేపిస్తాడు, కాపాడతాడండి. కాబట్టి ఈ